వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. కూటమికి ఓట్లు వేసిన తర్వాత ప్రజలను బజార్లో నిలబెడుతున్నారు. రేషన్ కోసం, యూరియా కోసం, ఇప్పుడు పెట్రోల్ కోసం కిలోమీటర్ల కొద్దీ లైన్లలో ఎదురు చూడాల్సిన దుస్థితి తెచ్చింది ఈ ప్రభుత్వం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది దుర్మార్గపు కూటమి ప్రభుత్వం. కూటమికి ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని బజార్లో నిలబెట్టిస్తున్నారు ప్రతి విషయంలో కూడా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రేషన్ కోసం ప్రజలంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి, అలాగే యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు, ఇలా అన్ని వాటిల్లో కాకుండా ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ కావాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల మేర డీజిల్ కోసం కాపు గాయాల్సి నిలబడి క్యూలో నిలబడి కాపు గాయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే దేశంలో వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం లేదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సంక్షోభం ఉంది. కానీ ఈ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మనసుల్లో నుంచి దీన్ని దారి మళ్లించడానికి మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగము, తర్వాత ప్రతిపక్ష కార్యకర్తలపైన అక్రమ కేసులు, ఏదో ఒకటి ఎల్లో మీడియాలో విజిలెన్స్ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది, వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయబోతున్నారు, ఆ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగిందని రోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అవుట్ చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారు, 10 మంది మంత్రులకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఇది రోజు మాట్లాడండి అంటే, సబ్జెక్ట్ మీన్స్ ప్రతిపక్షాన్ని వల్గర్గా ఎలాంటి ఆధారాలు లేకుండా అసభ్య పదజాలంతో దూషణలతో విమర్శించండి అని చెప్తే వాళ్ళు 10 మంది మాట్లాడితే మొత్తం పచ్చ మీడియా అంతా అదే రోజు రాస్తుంటారు. ఎక్కడా కానీ ప్రజాస్వామ్యం కానీ లేకపోతే ప్రజల సమస్యలను కానీ వీటిని కనీసం వాటి గురించి వార్తలు కూడా ఉండట్లే, ప్రజలు ఎదుర్కొన్న బాధలు వీటన్నిటిలో కూడా. ఒకవేళ పొరపాటున ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకుంటే వాళ్ళు వాటిల్లో అధికారులను విమర్శిస్తారు. డీజిల్ కొరతకు ఐఓసీ కారణం అని చెప్పి రాస్తారు. IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, వాళ్ళపైన తోసేస్తారు అనమాట వాళ్ళు కారణం అని. వీళ్ళు ఇచ్చిండే జీవోలన్నీ సపరేట్ చేస్తారు.